వైసీపీ అధినేత జగన్ నేడు గెలిచిన ఎంపీలతో భేటీ కానున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి లోక్సభలో ఇటీవల ఎన్నికల్లో గెలిచిన 4 ఎంపీలతో పాటు 11 మంది రాజ్యసభ సభ్యులు హాజరు కానున్నారు. వీరితో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. రానున్న కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మద్దతిచ్చే అంశంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చారు. రాజ్యసభ సభ్యులు, ఎంపీలు పార్టీ లైన్ దాటకుండా ఈ 5 ఏళ్లు కష్టపడితే వారికి భవిష్యత్తులోనూ మంచి అవకాశాలుంటాయని జగన్ చెప్పే అవకాశం ఉంది. ఇక వైసీపీ అధినేత జగన్ నేడు గెలిచిన ఎంపీలతో భేటీ కానున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, వైసీపీ ఓటమి తర్వాత మొదటి మీటింగ్ ఇదే కావడం విశేషంగా మారింది. దాంతోపాటు ఈ మీటింగ్ లో ఏ అంశాల గురించి చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది? ముఖ్యంగా ఏదైతే 2024 ఎన్నికల ఓటమి తర్వాత మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి అయితే తను ఏదైతే ఆ పార్లమెంట్ సభ్యులు అంటే నిన్న చూసుకున్నట్లయితే ఆ ఎమ్మెల్సీలు ఏదైతే గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి 5 ఏళ్లు మనం తీసుకోవాల్సినటువంటి చర్యలపై అయితే నిర్దేశం అయితే చేశారు. అదేవిధంగా ఈ రోజు కూడా గెలిచిన ఏదైతే లోక్సభ సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యులు 11 మందిని కూడా ఆహ్వానించారు. 10:30కి ఈ రోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో అయితే రాబోయే ఏదైతే పార్లమెంట్ లో అనుసరించాల్సిన వాటిపై మన సంపూర్ణంగా వారికైతే నిర్దేశం అయితే చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా ఓటు వేయాలా లేకపోతే ఆచితూచి ఎలా వేయాలి అని చెప్పేసి ఆ స్పాంటేనియస్ అంటే ఆ సందర్భంలో తీసుకోవాల్సిన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలి మనము. అంతే తప్ప కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఈసారి నుంచి మద్దతు అయితే వచ్చే పరిస్థితి లేదు. ఏదైతే ఆ సందర్భానుసారం మాత్రమే మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా వారికి విన్నవించినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు అంటే గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల పైన దాడులు జరుగుతున్నాయి, అక్రమంగా కేసులు పెడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుల పైన కానీ రాష్ట్ర సభ్యుల పైన కానీ వీరిపైన కూడా దాడులు జరిగే అవకాశం ఉంది. పైగా ప్రలోభాలు పెట్టే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ ఆ ప్రలోభాలకు లొంగొద్దు. ఎవరైతే పార్టీని కష్టకాలంలో ఆదుకుంటారో ఈ 5 ఏళ్ల పాటు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మళ్ళీ రాబోయే 5 ఏళ్ల తర్వాత మంచి భవిష్యత్తు ఇస్తామని చెప్పేసి కూడా వారికి భరోసా కల్పించినట్లయితే మనం చూస్తూనే ఉన్నాము. ఇదే కాకుండా కాసేపట్లో ప్రారంభ సభకు ఏదైతే ఈ లోక్సభ సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యులతో ప్రధానంగా అయితే జగన్మోహన్ రెడ్డికి కొన్ని హామీలు ఇచ్చినట్లయితే తెలుస్తుంది మనకి. ఎవరో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగద్దు అని చెప్పేసి ప్రధానంగా తను ఒక చెప్పబోతున్నారు అంటే మనకు అందుతున్న సమాచారం ఆనంద్. కృష్ణ, మరి రానున్న కాలంలో అంటే అప్కమింగ్ డేస్ లో కేంద్రంలో ఉన్న పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై కూడా ఎప్పటికప్పుడు చర్చించే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. మరి ఎలాంటి విషయాల్లో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది? డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా ఇప్పటివరకు ఏంటంటే లోక్సభలో 4 మంది ఎంపీలు అంటే రాజ్యసభలో అయ్యొచ్చు. అంటే భారతదేశంలో అతిపెద్ద 4వ పార్టీగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. 11 మంది రాజ్యసభ సభ్యులు అయితే ప్రస్తుతానికైతే ఉంది. ఏదైనా రాజ్యసభలో బిల్ పాస్ అంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు ఓటు వేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రానికి అత్యంత కీలకంగా రాజ్యసభ సభ్యులు అయితే వ్యవహరించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అయితే వాళ్ళందరికీ అయితే ప్రధానంగా ఒకటే అయితే చెప్పబోతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలకి గతంలో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ మేరకు కాకుండా ప్రతి బిల్లుకి మద్దతు అయితే తెలిపాము. ఈసారి అలా కాకుండా ప్రతి బిల్లు పైన కూడా ఆచితూచి వ్యవహరించాలి. అంటే ఏ బిల్లుని మనము తిరస్కరించాలి, ఏ బిల్లు పైన మనం మద్దతు ఇవ్వాలనే దానిపైన ఎప్పటికప్పుడు ఆలోచించి మనం అంతా సమస్య కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆ ప్రలోభాలకు లొంగద్దు. ఎవరో కూడా పార్టీ నుంచి జారిపడిపోయి పార్టీని కష్టకాలంలో అండగా నిలబడాల్సిందే. ఎవరైతే అండగా నిలబడతారో రాబోయే మళ్ళీ 29లో మన అధికారంలోకి రాబోతున్నాం. 5 సంవత్సరాల పాటు మళ్ళీ ఆ కళ్ళు మూసుకుంటే చాలు మళ్ళీ మన అధికారంలోకి రాబోతున్నాం వాళ్ళకి భరోసా కల్పించారు. దాంతో పాటు ఏదైతే 5 ఏళ్ల పాటు ఏదైతే ప్రత్యేక హోదా కూడా గతంలో కూడా మనం అందరం కూడా ఫైట్ చేశాము. మళ్ళీ కూడా
రాజ్యసభలో కూడా ప్రత్యేక హోదా పైన కూడా మీరంతా గళం విప్పాలి. రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా తీసుకొచ్చిన ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ప్రతి బిల్లు కూడా అది ప్రజలకు ఉపయోగపడే బిల్లు అయితేనే మనము మద్దతు ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా గీత దాటడానికి వీల్లేదు, ఏదైతే పార్టీ లైన్ దాటడానికి వీల్లేదని కూడా మరి కాసేపట్లో చెప్పబోతున్నట్లు మనం ప్రధానంగా తెలుస్తున్నాను. కృష్ణ, మనం మెయిన్ గా డిస్కస్ చేస్తే తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత పార్టీ మార్పులు కూడా చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. మరి ఏపీలో కూడా అలాంటి సిచ్యువేషన్ పునరావృతం అయ్యే అవకాశం కనిపిస్తా ఉందా? తప్పకుండా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అయితే ఒకటి ప్రధానంగా చెప్తుంది. ఇప్పటికే మాతో ఉన్న 4 ఎంపీలు కూడా మాతో ఒక 2-3 వస్తున్నట్టు మాతో మంత్రాలు జరుపుతున్నారు. అదే విధంగా మేము ఖాళీ అయిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా ఖాళీ అయిపోతుందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. అదే విధంగా రాజ్యసభలో ఉన్న 11 మంది కూడా ఏదైతే గతంలో 2019 తర్వాత రాజ్యసభలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా కూడా బీజేపీలో ఏ విధంగా అయితే విలీనం చేశారో అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసులన్నింటినీ తప్పించుకోవడానికి, ఆయన జైలుకి వెళ్లకుండా ఉండాలి అంటే రాజ్యసభలో ఉన్న ఎంపీలంతా కూడా బీజేపీలో విలీనం చేయబోతున్న ఒక పెద్ద ఎత్తున ప్రచారం అయితే నడుస్తూనే ఉంది. ఈ అన్నిటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా కాసేపట్లో నిర్వహించబోయే సమీక్షా సమావేశంలో ప్రధానంగా దాని మీద ఫోకస్ చేస్తున్నట్లు అదైతే జగన్మోహన్ రెడ్డి అయితే మనకు అర్థమవుతుంది. ఎవరూ కూడా లైన్ దాటద్దు, బయట జరుగుతున్న ప్రచారాలన్నిటికీ దృష్టి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు వాళ్ళకి విధంగా మీరు ఇవ్వాలని కూడా చెప్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఒక కృష్ణ, మరి ఫైనల్ గా మనం చూస్తే ఒకవైపేమో పార్టీ మారేటువంటి సిచ్యువేషన్ కూడా కొన్ని సిచ్యువేషన్ చూసాం. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రత్యక్ష అంటే ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రత్యక్ష హోదా ఉన్నటువంటి ఈ 11 సీట్లను కూడా అంటే మీరు కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు అసెంబ్లీలో హోదాను దక్కించుకునేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించలేదు. మరి జగన్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందంటారు? అంటే ప్రధానంగా ఏదైతే 11 మంది అభ్యర్థులు శాసనసభ్యులు గెలిచారో అది కొద్దిమంది మాత్రం తెలుగుదేశం పార్టీలో చర్చలోకి వెళ్లారు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే నడుస్తుంది. దీంతో పాటు ఎక్కడెక్కడ ఎవరు వెళ్తారు, ఆ తెలుగుదేశం పార్టీలోకి ఎవరు జాయిన్ అవుతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 11 మంది సభ్యులు 5 ఏళ్ల పాటు కొనసాగుతారనే విషయం కూడా ఒక పెద్ద ఎత్తున అయితే ఒక అనుమానంగా అయితే మనకు తెలుస్తూ ఉంది. ఏదైతే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే గెలిచారో వాళ్ళు వీక్ గా ఉన్నారు, వాళ్ళకి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గ్యాలం వేస్తున్నట్టు మనకు తెలుస్తూనే ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 గెలిచి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన పరిస్థితిలో మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఉన్న 11 మందిని కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ చాలా శ్రమించాల్సిన అటువంటి అవసరం కూడా కనపడుతుంది. ఇదే విధంగా అది కొద్దిమంది అంటే 3-4 మాత్రం పార్టీ మారుతారు అని చెప్పేసి పెద్ద ఎత్తున జోరుగా అయితే ఊహాగానాలు అవుతున్నాయి. ఎవరు పార్టీ మారుతారు అనే విషయం పైన కూడా ఇప్పటికే నిన్న జరిగినటువంటి శాసనసభ శాసన మండలి సభ్యులందరితో అయితే జగన్మోహన్ రెడ్డి అయితే వారందరికీ స్పష్టత చేశారు. మీరు ఎవరైతే ఈ రోజు గెలిచి ఉన్నారో ఎవరు కూడా ఈ లైన్ దాటద్దు, 5 ఏళ్ల పాటు పార్టీ కోసం నిలబడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే దాడులు జరుగుతున్నాయి, మీ పైన కూడా జరిగే ప్రమాదం కనుక ప్రలోభాలు పెడతారు, భయభ్రాంతులు గురి చేస్తారు, కేసులు పెడతారు. ఇవన్నిటిని కూడా తట్టుకొని మీరు నిలబడాలి. ఎవరైతే ఇలా నిలబడతారో మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తప్పకుండా మంచి అవకాశం కల్పిస్తారని చెప్పేసి భరోసా ఇచ్చినట్లయితే మనం చూస్తున్నాం. ఆనంద్ కృష్ణ, ఒకటి చెప్పండి, ఈ యొక్క మీరు చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రాజ్యసభ సభ్యులే కానీ ఎంపీలే కానీ పార్టీ లైన్ దాటొద్దు అనేటువంటి చెప్పినటువంటి నిబంధన జగన్ చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము, మీరు చెప్పారు. సో మరి ఈ 5 ఏళ్ళు కష్టపడితే భవిష్యత్తులోనూ మంచి అవకాశాలు ఉంటాయని చెప్పినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. దాంతోపాటు మరొక వైపేమో కూటమి సభ్యులు కూడా ఇప్పుడున్నటువంటి ఎంపీల విషయంలో ఎమ్మెల్యేల విషయంలో కానీ అంటే కంప్లీట్గా వైసీపీలో ఉండకుండా చేద్దాము అనేటువంటి ప్లాన్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. సో మరి ఈ యొక్క లైన్ దాటకుండా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయాల్లో అయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గోడ దూకటం అలవాటు అయిపోయింది. సహజంగా రాజకీయ నాయకులకు అలవాటు అయిపోయింది. ఈ నేపథ్యంలో ఎంత చెప్పినా ఏ పార్టీ నుంచి గెలిచినా కూడా వారి యొక్క ఏదైతే భవిష్యత్తు కోసం అంటే పార్టీలు అయితే ఆ ఊరికే ప్లేట్లు ప్రవాహించి పార్టీలో మారుతున్నారు. మారిన తర్వాత కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు ఈ అధికార పార్టీతోనే బాగుంటుందని మేము నమ్మి మారామని చెప్పేసి ఎమ్మెల్యేలు అయితే చెప్తున్నట్లయితే మనం అనేక సార్లు చూసాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు దశాదిశ చేసినా కూడా వారికి లైన్ దాటదని చెప్పినా కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల కొంతమంది ఇప్పటికే మంతనాలు జరిపి వారికి కావాల్సినటువంటి ఏదో ఒక పదవి అంటే వారికి కావాల్సినటువంటి డబ్బు కానీ లేకపోతే పదవి కానీ ఏదో ఒకటి ఇప్పటికే మంతనాలు అయితే చేస్తున్నారు. మేము ఇంతమంది ఎమ్మెల్యేలు వస్తాము, ఇంతమంది చేస్తాము, మాకు ఇది కావాలని ఇప్పటికే దాదాపు 3-4 ఎమ్మెల్యేలతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ పక్షంలో ఉన్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు రాజ్యసభలో కూడా ఎంతమంది ఉంటారు అనే విషయం